ఇస్కాన్ ప్రచారకర్త చిన్మయ్ కృష్ణదాస్ కు బెయిల్ లభించలేదు. దేశద్రోహ నేరం కిందటేడాది బంగ్లాదేశ్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. కేసు తీవ్రత దృష్ట్యా బెయిల్ ఇవ్వలేమని మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు తేల్చి చెప్పేసింది. దేశద్రోహం నేరారోపణ కింద అరెస్ట్ అయి బంగ్లాదేశ్ జైల్లో ఉన్న ఇస్కాన్ ప్రచారకర్త చిన్మయ్ కృష్ణదాస్ కు బెయిల్ లభించలేదు. చిన్మయ్ కృష్ణదాస్ కు బెయిల్ కోసం ఆయన తరపున 11 మంది న్యాయవాదుల బృందం చట్టోగ్రామ్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా బెయిల్ పిటిషన్పై దాదాపు అరగంట సేపు ఇరుపక్షాల వాదనలు జరిగాయి. అయితే కేసు తీవ్రతను దృష్టిలో పెట్టుకుని చిన్మయ్ కృష్ణదాస్ కు బెయిల్ ఇవ్వలేమని మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు స్పష్టం చేసింది. బంగ్లాదేశ్లో చిన్మయ్ కృష్ణదాస్ కొంతకాలంగా ఇస్కాన్ ప్రచారకర్తగా పనిచేస్తున్నారు. కిందటేడాది నవంబర్లో చిట్టగాంగ్లో జరిగిన ఓ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. అయితే ర్యాలీ సందర్భంగా బంగ్లా జాతీయ జెండాను అగౌరవపరిచారన్న ఆరోపణలు ఆయనపై వచ్చాయి. ఈ నేపథ్యంలో 2024 నవంబర్ 25న దేశద్రోహం నేరం కింద చిన్మయ్ కృష్ణదాస్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయనను జైలుకు తరలించారు. కాగా గతంలో చిన్మయ్ కృష్ణదాస్ బెయిల్ కోసం వాదనలు వినిపించడానికి ఒక న్యాయవాది ప్రయత్నించారు. అయితే సదరు న్యాయవాదిపై ఆందోళనకారులు దాడి చేశారు. దీంతో మరో న్యాయవాది ఈ కేసు బాధ్యతలు తీసుకున్నారు. అయితే అతడిపై కూడా ఆందోళనకారులు బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో చిన్మయ్ కృష్ణదాస్ బెయిల్ పిటిషన్ వేయడానికి ఏ ఒక్క లాయరు ముందుకు రాలేదు. చివరకు చిన్మయ్ భాగస్వామిగా ఉన్న సమ్మిళిత సనాతన జాగరణ్ జోనే అనే ఆధ్యాత్మిక సంస్థ 11 మంది న్యాయవాదులతో ఒక టీంను ఏర్పాటు చేసింది. అయితే ఈ లాయర్ల టీం ప్రయత్నాలు ఫలించలేదు. చిన్మయ్ కృష్ణదాస్ను అరెస్ట్ చేయడంతో బంగ్లాదేశ్ పోలీసులు శాంతించలేదు. ఇస్కాన్కు చెందిన మరో 2 సభ్యులు రుద్రప్రోతి కేశబ్ దాస్, రంగనాథ్ శ్యామసుందర్ దాస్ను బంగ్లాదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిన్మయ్ కృష్ణదాస్ కు ఆహారం, మందులు ఇవ్వడానికి వెళ్లిన సమయంలో ఈ ఇద్దరిని అరెస్ట్ చేశారని తెలుస్తోంది. ఈ ఇద్దరు ఇస్కాన్ సభ్యులను బంగ్లాదేశ్ పోలీసులు అరెస్ట్ చేయడాన్ని కేంద్ర మంత్రి, పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ సుకాంతా మజుందార్ తీవ్రంగా ఖండించారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం న్యాయ ఉల్లంఘనలకు పాల్పడుతోందని ఆయన నిప్పులు చెరిగారు. బంగ్లాదేశ్లోని హిందూ ఆధ్యాత్మికవాదులు, హిందూ మైనారిటీలపై జరుగుతున్న దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయంటూ సుకాంతా మజుందార్ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. ఇస్కాన్ సంస్థను నిషేధించడానికి అనుమతి కోరుతూ బంగ్లాదేశ్ అటార్నీ జనరల్ కొంతకాలం కిందట అక్కడి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇదొక ఆశ్చర్యకరమైన పరిణామం. వాస్తవానికి ఇస్కాన్ ఒక ఆధ్యాత్మిక సంస్థ. ఇస్కాన్ సంస్థకు రాజకీయాలతో ఎటువంటి సంబంధాలు ఉండవు. అటువంటి ఇస్కాన్ సంస్థనే నిషేధించాలని అక్కడి న్యాయ వ్యవస్థ ఒక నిర్ణయానికి వచ్చిందంటే హిందువులపై ఎంతగా ద్వేషం పెంచుకున్నారో సులభంగా అర్థం చేసుకోవచ్చు. అయితే ఇస్కాన్ సంస్థను నిషేధించాలన్న పిటిషన్ను ఢాకా హైకోర్టు కొట్టివేయడం బంగ్లాదేశ్లోని హిందువులకు ఉపశమనం కలిగించింది. బంగ్లాదేశ్లో మహమ్మద్ యూనిస్ ప్రభుత్వం ఏర్పడ్డాక అక్కడి సామాజిక పరిస్థితులు మారిపోయాయి. ఇస్కాన్ సెంటర్లపై దాడులు పెరిగాయి. అలాగే ఇస్కాన్ ప్రతినిధుల ఇండ్లపై కూడా దాడులు జోరందుకున్నాయి.
ఇదిలా ఉంటే బంగ్లాదేశ్లో హిందువుల ధన మాన ప్రాణాలకు ఏమాత్రం రక్షణ లేదంటూ మాజీ ప్రధాని అవామీ లీగ్ నాయకురాలు షేక్ హసీనా ఇటీవల స్వయంగా ఆరోపించారు. బంగ్లాదేశ్లో తనను పదవీచ్యుతురాలని చేసిన తర్వాత జరిగిన అల్లర్లు, దాడులు, హత్యలకు తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న మహమ్మద్ యూనెసే బాధ్యత వహించాలంటూ ఇటీవల ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. షేక్ హసీనా చేసిన ఈ ఆరోపణలను తేలిగ్గా తీసుకోరాదని చాలా మంది భారతీయులు అభిప్రాయపడుతున్నారు. బంగ్లాదేశ్లో హిందువుల మతపరమైన కార్యక్రమాలకు గతంలో స్వేచ్ఛ ఉండేది. అయితే మహమ్మద్ యూనెస్ ప్రభుత్వం వచ్చాక అటువంటి స్వేచ్ఛ లేకుండా పోయింది. బంగ్లాదేశ్ను ఇస్లామిక్ రిపబ్లిక్ గా చేయాలన్న డిమాండ్ కూడా ఊపందుకుంటోంది. ఇదిలా ఉంటే బంగ్లాదేశ్కు మన దేశంలోని త్రిపుర, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలు సరిహద్దులుగా ఉన్నాయి. అక్కడ దాడులు తట్టుకోలేక త్రిపుర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోకి జనం పెద్ద ఎత్తున శరణార్థులుగా వస్తున్నారు. ఇలా వస్తున్న శరణార్థులందరికీ వసతి, భోజన సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత భారత ప్రభుత్వంపై ఉందంటున్నారు. మొత్తం మీద బంగ్లాదేశ్ పరిణామాలపై ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవడానికి ప్రధాని నరేంద్ర మోడీ చొరవ చూపాలన్నది జనాభిప్రాయంగా మారింది.